మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని మనస్తత్వాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఏ మతం ద్వారా ప్రయాణం చేసినా, ఏ మార్గం ద్వారా ప్రయాణం చేసినా అజ్ఞానాన్ని తొలగించుకోవటం, మన లోపల అజ్ఞానాన్ని తొలగించుకోవటం. మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి. ఏ మతంలో ప్రయాణం చేసినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా అజ్ఞానాన్ని తొలగించుకోవటం. ఎందుకంటే అజ్ఞానంలోంచి అహంభావన వస్తుంది, వ్యక్తి భావన, ఆ సెపరేట్నెస్ అజ్ఞానంలోంచి వస్తుంది లోపల. మానవుడు, ప్రతి మనిషి కూడా దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలని కోరుకుంటాడు. ఏ మనిషి భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదు, ఆనందం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మార్గాలు అనేకం ఉన్నాయి, అన్ని మార్గాలు మంచియే, అన్ని మార్గాలు ప్రయోజనం అహంభావ నాశనమే. అన్ని మార్గాల యొక్క ప్రయోజనం కూడా అన్ని మార్గాల ప్రయోజనం కూడా మనోనాశనం. అంటే మనోనాశనం అవ్వకుండా లోపల అంతఃసుఖం అందదు, సాధ్యం కాదు. మనలో నేనుగా వ్యక్తమయ్యేది కూడా మన మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఒకే ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. మీ గురువులు ఎవరైనా, మీ సాంప్రదాయం ఏదైనా, మార్గాలు వేరైనా, మతాలు వేరైనా, ఒకే ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ నేను లేదు, ఎక్కడ నేను ఉందో అక్కడ జ్ఞానం ఉండదు.